హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్రలోని క్షమ అనే ఒక కథను వినేద్దామండి. అదొక కుగ్రామం. ఆ గ్రామంలో చిన్న పూరి ఇల్లు. అందులో ఇద్దరు వృద్ధ దంపతులు నివసిస్తున్నారు. భర్త గుడ్డివాడవటం వల్ల భార్య అతనికి అన్ని విషయాల్లో సాయపడుతుండేది. ఒకరోజు పొద్దుపోయే వేళ ఒక వ్యక్తి వచ్చి తనకు ఆ రాత్రి ఆతిథ్యం ఇవ్వమని కోరాడు. ముసలావిడ ఆ రాత్రి చక్కగా వంట చేసి భర్తకు అపరిచిత వ్యక్తికి భోజనం పెట్టింది. భోజనం చేస్తూ వారిద్దరినీ పరీక్షగా చూశాడు అపరిచిత వ్యక్తి. కళ్ళు లేవని గ్రహించేందుకు అతనికి ఎంతసేపు పట్టలేదు. భోజనం చేస్తూ మధ్యలో, మీరిద్దరే ఇంట్లో ఉంటున్నట్టున్నారు, పిల్లలెవరూ లేరా అంటూ అడిగాడు. ఒక కొడుకు ఉండేవాడు నాయనా, వాడినో దుర్మార్గుడు మట్టు పెట్టాడు అన్నాడు వృద్ధుడు. అదెలా జరిగింది అడిగాడు అపరిచిత వ్యక్తి. పట్నంలో ఉండే మా అబ్బాయి పక్క ఇంట్లో దొంగపడ్డాడు. ఆ ఇంటి వాళ్ళ అరుపులతో మా వాడు లేచి అక్కడికి వెళ్లేసరికి దొంగ ఆ ఇంటి వారిద్దరిని బంధించి ధనం మూటతో పారిపోయేందుకు సిద్ధంగా ఉండగా మా వాడు అడ్డుపడ్డాడు. అంతే, ఆ దొంగ తన చేతిలో ఉన్న కత్తితో మా వాడిని పొడిచి పారిపోయాడు అని చెప్పాడు వృద్ధుడు. అతిథి అన్నం తినేటప్పుడు ఈ విషయాన్ని చెప్పి అతన్ని ఎందుకు బాధ పెడతారు అంటూ వృద్ధ స్త్రీ దుఃఖం పొంగుకురాగా తన కళ్ళు ఒత్తుకుంది. తెల్లారింది. ఆగంతుకుడు వెళ్లబోయే ముందు వృద్ధ దంపతులు వీడ్కోలు తీసుకునేందుకు చూడగా వృద్ధ స్త్రీ మంచినీటి బావికెళ్ళింది. గ్రుడ్డి యజమాని ఇంట్లోనే తన ముందున్న ఓ దేవుని పటం వైపుగా తిరిగి నమస్కరిస్తున్నాడు. ఆ పక్కనే ఓ యుగుని ఫోటో ఉంది. అది ఆగంతుకుని కంటబడింది. అతడొక్కసారి ఉలిక్కిపడ్డాడు. సందేహం లేదు, కొన్నాళ్ల క్రితం తను హత్య చేసిన వ్యక్తే ఆ ఫోటోలోని వ్యక్తి. అయ్యో, ఎంత పని చేశాను! ఇటువంటి మంచి దంపతుల కుమారుణ్ణి తను హత్య చేసింది అనుకుంటూ కండనీళ్లు పర్యంతమయ్యాడు. పూజ ముగించుకొని వెనుదిరిగిన వృద్ధుడు ఆగంతకుడు తన వెనకనే ఉండటం గమనించాడు. ఏన్నాయనా, రాత్రి బాగా నిద్రపట్టిందా అంటూ ఆప్యాయంగా అడిగాడు. అప్పుడే నీళ్లబావి నుండి వచ్చిన వృద్ధ స్త్రీ భర్త పక్కన చేరింది. అయ్యా, మీ ఆదరానికి నేను అర్హుడను కాను, నన్ను క్షమించకండి. మీ కుమారుణ్ణి హత్య చేసింది నేనే. అందుకు ప్రతీకారంగా నన్ను మీరు చంపండి, నేను దొంగను అంటూ రోధించసాగాడు ఆగంతకుడు. ఊహించని ఆ సంఘటనకు వృద్ధ దంపతులు నిశ్చేష్టులయ్యారు. ఒక్క క్షణం వారి నోటి నుండి మాట రాలేదు. కొంచెం తేరుకుని, నిన్ను చంపినంత మాత్రాన నాలో ఏ మూలనో దాగి ఉన్న కక్ష తీరుతుందేమో గాని మరణించిన నా కొడుకు బ్రతికిరాడు. ఊరుకో నాయనా, నీవు నిమిత్రమాత్రుడవు. మా కర్మలు ఇలా ఉండగా మాకు మంచి ఎలా జరుగుతుంది? ఇక నిన్ను క్షమించాల్సింది ఆ భగవంతుడే అన్నారా వృద్ధులు. ఆగంతకుడు చెలించిపోయాడు. అయ్యా, ఈ క్షణం నుండి నేను దొంగతనాలు మాని ధర్మబద్ధంగా జీవిస్తాను. మీ వద్దనే ఉండి మీ కొడుకుగా మిమ్మల్ని సేవించుకుంటాను అన్నాడు. సంతోషంతో అతన్ని అక్కున చేర్చుకున్నారా వృద్ధులు. ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.